ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారిని విజనరీతో పోలుస్తూ చంద్రబాబు నాయుడు గారు అసలు రాష్ట్రంలో సంపద కురిపిస్తూ ఉంటారు, సంపద సృష్టిస్తారు. అసలు అప్పులు జగన్ గారు ఇట్లా చేస్తూ ఉన్నారు, ఏంటి అసలు ఆర్థికంగా కుదేలైపోతుంది ఆంధ్రప్రదేశ్, శ్రీలంక అయిపోయిందని చెప్పి పచ్చ మీడియాలో పచ్చ మేధావులు, ఇంటలెక్చువల్స్గా పైపై న్యూట్రల్గా బిహేవ్ చేసే వ్యక్తులు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, ఇక తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఓరి నాయన గగ్గోలు పెట్టేవాళ్ళు. వారానికి 1000 కోట్లు అప్పు తెస్తే ఇంకా రాష్ట్రం దివాలా తీసేళ్ళిపోయింది అనేటట్టే చేసేవాళ్ళు. ఈరోజు జగన్ గారు 5 ఏళ్లలో చేసిన అప్పు 3,32,000 కోట్లు అయితే చంద్రబాబు నాయుడు గారు 20 నెలల్లో చేసిన అప్పు 3,32,000 కోట్లు దాటి వెళ్ళిపోయింది. ఈరోజు 23 నెలలకు గాను చంద్రబాబు నాయుడు గారు 3,50,000 కోట్ల అప్పు దాటి వెళ్ళిపోయారు. అంత దారుణంగా పరిపాలిస్తున్నారు. 2 సంవత్సరాలు ఇంకా పూర్తి కాకముందే 3.5 లక్షల కోట్లు పైగా అప్పు చేశారు. ఎక్కడ పోయింది ఆ డబ్బు? ఎవరికి ఇచ్చారు? ఏదైనా అభివృద్ధి కార్యక్రమాన్ని పెట్టారా? ఏం చేశారా అని చూస్తుంటే యోగాంధ్ర, అమరావతి ఆవకాయ, డ్రోన్ సిటీ, ఆ సిటీ, ఈ సిటీ, ఈ అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు సింగపూర్ మంత్రులు పంపితే ఇట్లాంటి వేస్టేజ్ ఖర్చు, హెలికాప్టర్లు వేసుకొని వీళ్ళు తిరగటం. లోకేష్ గారికి ఒక హెలికాప్టర్, చంద్రబాబు నాయుడు గారికి ఒక హెలికాప్టర్, పవన్ కళ్యాణ్ గారికి ఒక హెలికాప్టర్, స్పెషల్ ఫ్లైట్లు, ఇంకా అది వీళ్ళు చేస్తున్న పని. జనాల సొమ్ము పైకేమో ఇబ్బంది పడిపోతూ ఉన్నాం. ఇక ఉద్యోగులు వాళ్ళ బకాయిలు అడుగుతూ ఉన్నారు, ఉద్యోగులు డిఏలు అడుగుతున్నారు, ఉద్యోగులు పూర్తి స్థాయిలో ఇబ్బందికర వాతావరణంలో జరుగుతుంది. వాళ్ళు ఉద్యమం అనేది గట్టిగా చేస్తామని హెచ్చరికలు పంపించేలాగా తయారైపోయారు. అందులో భాగంగా నిన్న వెంకటరామరెడ్డి గారిని కూడా సస్పెండ్ చేశారు. ఇక ఉద్యోగుల నుంచి తీవ్ర స్థాయిలో వ్యతిరేకత మొదలవుతుందని గ్రహించారు. జనాలకు పథకాలు రావట్లేదని చెప్పి పూర్తిగా వ్యతిరేకత అనేది చూపిస్తున్నారు. డింగ్ 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 అని చెప్పి వీళ్ళందరినీ ఇప్పుడు డైవర్ట్ చేయాలనే కార్యక్రమంతో ఇప్పుడు జయప్రకాష్ నారాయణ గారిని, కుటుంబరావు గారిని వీళ్ళందరితో డిబేట్ పెట్టాడు వెంకటకృష్ణ. ఒకసారి ఆ డిబేట్లో జయప్రకాష్ నారాయణ గారు ఏమన్నారు వినండి. మొత్తం రాష్ట్ర స్థూలాదాయం జిఎస్టిపి, దానిలో అప్పుల శాతం ఎంత? 61% ఆంధ్రప్రదేశ్, అన్ని రకాలు కలిపితే బకాయిలతో సహా హైయెస్ట్ ఆంధ్రప్రదేశ్ ప్రస్తుతం. తెలంగాణ చాలా సంపన్న రాష్ట్రం, మొదలైనప్పుడు చాలా మిగుల్లో ఉన్న రాష్ట్రం, అప్పులు చాలా తక్కువగా ఉన్న రాష్ట్రం. ఎవరికైతే తక్కువ కాదని 2వ స్థాయిలో మనం వచ్చాం, 49%. మిగతా రాష్ట్రాల లెక్కలు కొంచెం అటు ఇటు ఉంటాయి. ఈ 2 రాష్ట్రాలు కొంచెం లోతుగా మన రాష్ట్రాలు కాబట్టి సమాచారం సేకరించాం. మిగతా అధికారికంగా వచ్చిన లెక్కల ప్రకారం పంజాబ్ 49%, రాజస్థాన్ 45%, హిమాచల్ 42%. మన రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ తీసుకోండి, అంతకంటే కష్టంలో ఉన్నా సరే అసలు రేపు అన్నది లేనట్టుగా, మీకు అసలు డబ్బులేనివి ఎక్కడ ఇబ్బంది లేనట్టుగా ప్రవర్తిస్తున్నారు. కొన్ని రాష్ట్రాలు పూర్తిగా బాధ్యత రహితంగా వ్యవహరిస్తున్నాయి. అందులో డౌట్ లేదు. కొన్ని రాష్ట్రాలు మ్యాటర్ చాలా రాష్ట్రాలు బాధ్యత రాహిత్యంగాను ఏదో పప్పు బెల్లాలు మీరు అంటూ ఉంటారు కదా, మీ ఒక పదం వాడతారు పప్పు బెల్లాలకు అన్నట్టుగా. అట్లా ఇచ్చుకుంటూ వెళ్ళిపోతే ఇలాగే ఉంటుంది. వీళ్ళు ఇదే డిబేట్లో హిమాచల్ ప్రదేశ్ గురించి బాధపడుతూ ఉంటారు. హిమాచల్ ప్రదేశ్ గురించి ఇదే డిబేట్లో వాళ్ళంతా 42% అప్పు ఉంటే వాళ్ళకి, పైగా వాళ్ళకి ప్రత్యేక హోదా ఉంది, వాళ్ళకి ఇంకా 7-8 ఏళ్ళు ఉంది. వాళ్ళ సంవత్సరానికి 24,000 కోట్ల పైగా కేంద్రం నుంచి గ్రాంట్లు వస్తాయి. వాళ్ళు ఆ రాష్ట్రం గురించి బాధపడుతూ ఉంటారు. మన ఆంధ్రప్రదేశ్ 61% ఉంది, టాప్లో మనం ఉన్నాం. మన ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఇంకా ఆనాటికి దిగజారిపోతూ ఉంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ గురించి మాత్రం వీళ్ళు బాధపట్ల. అంటే జనాలకి వీళ్ళు ఏం చెప్పదలుచుకున్నారంటే, మనకంటే ఇంకా దరిద్రమైన రాష్ట్రాల్లో ఉన్నాయి, మనకంటే ఇంకా ఇబ్బందికర రాష్ట్రాల్లో ఉన్నాయి, మనం ఇంకా పైకి గట్టిగా ఉన్నాం, నాయకులు గట్టివాళ్ళు అనే తట్టుకు చూపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు వీళ్ళు. అంత గట్టి వాళ్ళు అయితే ఉద్యోగులకు ఎందుకు బకాయిలు ఇలాపోతున్నారు? అంత విజనరీ నాయకుడు అయితే ఉద్యోగులకు డిఏలు ఎందుకు ఇలాపోతున్నారు? అంత విజనరీ నాయకుడు అయితే 2 ఏళ్ళు అయింది అధికారంలో వచ్చి పథకాలు ఎందుకు అమలు చేయలేకపోతున్నారు? ఇంతవరకు అందరికంటే ఎక్కువ అప్పులు ఎందుకు చేశారు? అంత విజనరీ, అంత దమ్మున్న నాయకుడు అయితే వీళ్ళు చెప్తారు. పూర్తిగా ఇది చార్ట్ అనేది తీసుకొచ్చి జయప్రకాష్ నారాయణ గారు సంక్షేమ పథకాలకి, ఉద్యోగులకి బకాయిలు ఏదైతే ఉన్నాయో, ఏదైతే మనం జీతాలకు సంబంధించిన ఇవన్నీ పెన్షన్ బకాయిలు ఇవన్నీ మనం చేయాలంటే అది దిగజారిపోతూ ఉంటుంది. ఇంకా రాష్ట్రం ఇబ్బందికర వాతావరణం ఉంటుంది. గతంలో కాంగ్రెస్ వాళ్ళు ఇట్లా చేసుకుంటూ వచ్చారని చెప్పి ఒక విమర్శలా చెప్తున్నాడు ఆయన. అంటే జగన్ గారు ఉన్నప్పుడు సంక్షేమ పథకాలు ఓవర్ఫ్లో అయింది, రాష్ట్రం దిగజారిపోయింది, డెవలప్మెంట్ లేదన్నారు. ఇప్పుడు డెవలప్మెంట్కి మాత్రం
చంద్రబాబు నాయుడు గారు పెట్టుకుంటూ సంక్షేమాన్ని కూడా జాగ్రత్త తీసుకెళ్తే రాష్ట్ర పరిస్థితి బాగుంటుందంట. మరి చంద్రబాబు నాయుడు గారు ఆ పని చేస్తున్నారని జేపీ గారు చెప్పడం ఉద్దేశం. ఇక రాష్ట్రం పరిస్థితి గురించి జేపీ గారు అంత క్లియర్గా సంక్షేమాన్ని ఒక పక్క, అభివృద్ధికి పెట్టుబడులు ఒక పక్క, ఈ రెండు జాగ్రత్త చేసుకుని ముందుకెళ్తే ఏ రాష్ట్రం బాగుపడిద్ది అన్నట్టుగా మన ఆంధ్రప్రదేశ్ జాగ్రత్త చేసే కార్యక్రమం చెప్తున్నాడు. ఇప్పుడు రాష్ట్రంలో ఇంత అప్పు తీసుకొచ్చి ఏ అభివృద్ధి కార్యక్రమాన్ని పెట్టాడు? మీరు ఎందుకు చెప్పట్లా జేపీ గారు? ఇంత అప్పు తీసుకొచ్చి ఏ సంక్షేమ పథకం ఇచ్చారు? మీరు ఎందుకు చెప్పట్లా జేపీ గారు? ఇంత అప్పు తీసుకొచ్చి ఉద్యోగులకు ఎందుకు న్యాయం చేయకపోతే మీరు ఎందుకు చెప్పలేకపోతాను జేపీ గారు? 2 ఏళ్ళు అయింది అధికారంలోకి వచ్చి, ఎంత సంపద సృష్టించారు? ఎంతమందికి ఉపాధి కల్పించారు? మీరు ఎందుకు మాట్లాడలేవు? గతంలో మీరు పెద్ద పెద్ద ఆకారాలు బీకారాలతోటి విద్యార్థులకి సిబిఎస్ఈ, టోఫెల్, ఐబీ సిలబస్ తీసుకొస్తేనే విద్యార్థులకు ఉచిత విద్య ఏంటి అయితే తట్టు కూడా ఏడ్చారే మీరు. మరి ఈరోజు సేమ్ మీరు అన్నట్టు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు ఎందుకు ఇలాపోతున్నారు జేపీ గారు? ఎందుకు ఇలాపోతున్నారు? మీరు ఎందుకు అడగలేకపోతున్నారు? ఎంత ప్రేమయ్యా చంద్రబాబు నాయుడు గారి మీద మీకు? 61% ఉన్న ఆంధ్రప్రదేశం గట్టిగా ఉందంట, వీళ్ళు పై చూపిస్తున్నారంట. హిమాచల్ ప్రదేశ్ గురించి బాధపడతాడు, రాష్ట్రంలో దేశంలో అన్ని రాష్ట్రాలు అట్టగా ఏడ్చినాయి అని చెప్పి అని అంటాడు. ఇక మధ్యప్రదేశ్, ఒరిస్సా, జార్ఖండ్ వీళ్ళందరూ అయితే బాగా ఇబ్బంది లేకుండా ఉన్నారు. కానీ కొన్ని రాష్ట్రాలు అయితే ఆనాటికి దిగజారిపోతూ ఉన్నాయని చెప్పి మన రాష్ట్ర పేరు ఎందుకు ప్రస్తావించట్లా మీరు? మన రాష్ట్రం ఇంకా దిగజారిపోద్ది, ఇబ్బంది పడుద్ది, ఏంటిది అని చెప్పి మీరు ఎందుకు క్వశ్చన్ చేయలేకపోతున్నారు? జేపీ గారు మీరు ఇంటలెక్చువల్గా పైకి వచ్చి చెబుతూ ద్వేషపూరితమైన నిజంగా నాయకుడి మీద మీకు ఆయన చంద్రబాబు నాయుడు గారు ప్రేమ ఉంటే పోయి టీడీపీలో చేరండి, ప్రజల పక్షాన్ని మాట్లాడండి, ప్రజల కోసమే మాట్లాడండి దయచేసి.